జనవరి 24వ తారీఖు శనివారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం 2 తర్వాత ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది, ముఖ్యంగా జనవరి 24వ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం 2 తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది, ఈ సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న బాధలు అనేవి చాలా వరకు ఎవరితో చెప్పుకోలేని విధంగా ఉంటాయి. చాలా కష్టాలు, చాలా బాధలు అనుభవించి ఒక స్టేజ్కి వీరు వస్తూ ఉంటారు. అనేక రకాల బాధలను కూడా అనుభవించినటువంటి సింహరాశి వారు సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా కూడా ఎక్కువగా కష్టపడే తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు వీరు ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి వ్యక్తులు. కష్టాల విలువ వీరికంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు అన్నట్లుగా ఉంటుంది. వీరు చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు. చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. అంతేకాదు వీరికి 1, 2 సమస్యలు కాదు, జీవితం అంటేనే ఒక ఛాలెంజ్. ఈ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, కొన్నిసార్లు లైఫ్ అంటేనే భయం వేసేలాగా ఆర్థికంగా ఒకవైపు సమస్యలు, పిల్లల గురించి అంటే వారి హెల్త్ ఇష్యూస్ అని, లేదా పిల్లల్ని బాగా చదివించాలి అని, ఇలా కుటుంబ బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా వారిని మనశ్శాంతి కోల్పోయేలాగా చేస్తూ ఉంటాయి. వారిని ప్రశాంతంగా ఉండనివ్వవు. క్షణం కూడా వారిని బాధ పెడుతూ ఉంటాయి. అలానే వారికి ఎన్నో సమస్యలు జీవితంలో ఎదురయ్యి ఆ సమస్యలు అన్ని ఎలా తొలగిపోతాయి, ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన, ఇలా వీటితోనే వీరి జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది. ఎంతగానో ప్రయత్నిస్తారు, జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలి, అలానే జీవితంలో ఎవరికీ కూడా చేయి చాచకుండా మన యొక్క సొంత కష్టంపైనే మనం నిలబడాలి అనేటటువంటి ఆలోచన వారిలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలైనా ఉండని, అలానే ఎన్ని బాధలైనా రాని, కానీ ఆ బాధని, కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోయి ఖాళీగానైతే ఉండరు. వీరు చేసే కష్టం వీరు చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కష్టపడ్డ తర్వాత ఫలితం రాకపోవటం అనేది అదంతా కూడా ఆ దైవ నిర్ణయం అని వీరి ఆలోచన. అలానే ఇలా ఎంతో కష్టపడి ఎంతో సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొంటూ జీవితంలో ముందడుగు వేస్తూ, అలానే ఆ జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక శుభవార్త అయితే రాబోతూ ఉంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, అలానే వీరి నిర్ణయాలు మాత్రం దృఢంగా బలమైనవిగా ఉంటాయి. అలానే వీరికి తగిలిన గాయాలను ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. వీరికి చాలా గాయాలు కూడా తగులుతూ ఉంటాయి, ఎంతో బలమైనటువంటి గాయాలు. కానీ ఆ గాయాల నుండే వీరొక బలమైన నిర్ణయం కూడా పుడుతుంది. ఆ గాయాల నుండే ఒక బలమైనటువంటి నిర్ణయం కూడా పుడుతుంది. ఖచ్చితంగా వీరికి తగిలిన ప్రతి ఒక్క గాయం కూడా వీరిని జీవితంలో పైకి ఎదగడానికి సహాయపడుతూ ఉంటాయి. వీరి జీవితంలో వీరు పైకి ఎదగడానికి అలా తగిలినటువంటి గాయాలు అనేవి వీరికి ఉపయోగాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరికి 1, 2 సమస్యలు కాదు, జీవితంలో ఎదుర్కోలేనన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ముందడుగు వేస్తూనే ఉంటారు.
అలానే వీరు ఎక్కడా కూడా భయం కానీ తడబాటు కానీ పడకుండా ముందడుగు వేస్తూనే ఉంటారు. అలానే వీరికి సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కార మార్గం కూడా ఉంటుంది అని వీరి నమ్మకం. ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినా, ఎన్ని సమస్యలు వీరిని పట్టి పీడించినా, ఎటువంటి సమస్యలు వీరి జీవితంలో ఉన్నా సరే కానీ ఇక వీరికి ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో బాధలు ఉన్నా వారికి ఆ సమస్యల నుండి తొలగిపోయే ఎన్నో మంచి మార్గాలు కూడా ఉంటాయి. అదంతా కూడా దైవం యొక్క అనుగ్రహం మాత్రమే అని చెప్పుకోవచ్చు. దైవం అనుగ్రహం ఒక్కటి ఉంటే జీవితంలో దేన్నైనా సాధించవచ్చు అని కూడా వీరు నిరూపిస్తూ ఉంటారు కూడా. దైవం యొక్క అనుగ్రహం వీరికి ఎల్లవేళలా కూడా ఉంటుంది. ఆ దైవం అనుగ్రహమే వీరిని ఒక స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది. ఆ దైవమే వీరిని ఒక మంచి మార్గంలో కూడా నడిపిస్తూ ఉంటుంది. ఎన్నో ఎన్నో విధాలుగా జీవితంలో ఎదుర్కోలేని ఎన్నో కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అలానే ఈ కష్టాలు, ఈ సమస్యలు తొలగిపోవాలి అనేటటువంటి ఆలోచన కూడా వీరికి ఉంటుంది. ఇలా ఎదురు వచ్చిన కష్టాలను కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేయాలి అనుకుంటారు. అయితే ఈ సింహరాశి వారికి జనవరి 24వ తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక శుభవార్త అయితే వస్తుంది. అది ఏ రకమైనటువంటి శుభవార్త అంటే గనక వీరు జీవితంలో ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి అని, అలానే జీవితంలో ఒక మంచి దారిలో నిలవాలి అని, వీరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తొలగిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఎదురు వచ్చిన ప్రతి సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వాటిని దాటి ముందడుగు వేసి జీవితంలో ముందుకు వచ్చి ఇక వీరి సమస్యలు తొలగిపోయాయి అనేటటువంటి ఒక నమ్మకంతో, ఒక భరోసాతో ఉంటారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త వస్తుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. మంచి శుభవార్త అయితే మధ్యాహ్నం 2 తర్వాత వస్తుంది. వీరు పనిచేసే దగ్గర ప్రమోషన్ రావటం, లేదా నూతన ఉద్యోగం రావటం, లేదా వీరికి వివాహపరంగా శుభవార్తలు రావటం, వివాహం ఆటంకం కావటం, ఇలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోయి వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా శుభవార్త అనేది రావటం జరుగుతుంది. ఇలా చాలా మంచి ఫలితాలు ఏదో ఒక రకంగా శుభమైతే జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. ఇక ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.